భక్తులు వినాయక మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వేంపల్లి సీఐ నరసింహులు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తులు శాంతియుతంగా నిర్వహించుకోవాలని, అలాగే మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. విగ్రహాల నిమజ్జనం సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జనం చేసే సమయంలో చిన్నపిల్లల్ని చెరువు దగ్గరకు రానియకుండా దూరంగా ఉంచాలని సూచించారు. నిమజ్జనానికి వెళ్లే వాహనాల డ్రైవర్లకు లైసెన్స్ తప్పకుండా ఉండాలని, అలాగే వాహనానికి ఇన్సూరెన్స్ కూడా ఉండాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని అన్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా ముందుగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడాను ఈ యొక్క గణేష్ యొక్క ఐడియల్ అనేది మనం ఈ గణేష్ యొక్క మండపాలలో మనం 3 days, 5 days, 7 days అనేది ఆనవాయితీగా వస్తుంది. సో ఈ గణేష్ పండుగ సందర్భంగా పోలీసు వారి యొక్క ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, మీరు గణేష్ యొక్క మండపాన్ని నిర్మించేటప్పుడు కంపల్సరీగా మీరు పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రజెంట్ ఉన్నటువంటి ఆఫీసర్స్ సెక్షన్ ఏంటంటే ఈ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయమని చెప్పి చెప్తున్నాం. ప్రతి ఒక్క మండపం దగ్గర సీసీ కెమెరాలు, ఎందుకంటే మీరు ఈ గణేష్ యొక్క నిమజ్జన సందర్భంగా కొన్ని వేలు, కొంతమంది లక్షలు కూడా ఖర్చు పెడుతుంటారు. సో దాంట్లో ఉన్న పాయింట్ ఆఫ్లో కనీసం మీకు ఒక 6,000, 7,000 రూపాయలు పెడితే కదా కనీసం ఒక 2 కెమెరాస్ అనేది మీరు ఆడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మీకు ఎన్ని రోజులు ఉంటే 3 రోజులు ఉంటే 3 రోజులు, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు నెంబర్ ఆఫ్ సీసీ కెమెరాస్ అవైలబుల్ అనేది ఇప్పుడు ప్రతి చిన్న టౌన్లో కూడా ఉన్నాయి. సో దయచేసి సీసీ కెమెరాలు కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే, సీసీ కెమెరాలు గణేష్ మండపం, గణేష్ యొక్క ఐడియల్ కనిపించే విధంగా ఒకటి, ప్లస్ ఆపోజిట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు వస్తున్నారు, ఇంకా 2 వీలర్స్ ఎవరు వస్తున్నారు, 4 వీలర్స్ ఎవరు వస్తున్నారు కనిపించడానికి ఒకటి, ఎంట్రన్స్లో ఒకటి, స్వామివారు కనిపించే విధంగా ఒకటి, కనీసం మినిమం ఒక 2 సీసీ కెమెరాస్ కానీ, లేదా కనీసం లేదంటే కనీసం ఒక సీసీ కెమెరా కనుక మీరు గాన గణేష్ మండపంలో ఉండే విధంగా మీరు అందరూ కూడా అరేంజ్మెంట్ కానీ చేసుకుంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సీసీ కెమెరా ఈజ్ ఈక్వల్ టు 10 మంది కానిస్టేబుల్తో సమానం. సో దయచేసి ప్రజలందరూ కూడాను, అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్లు, అదేవిధంగా ఆర్గనైజ్ ఉన్నటువంటి కమిటీ మెంబర్లకి అందరూ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరూ కూడాను గణేష్ మండపాల్లో కంపల్సరీ సీసీ కెమెరాలు అనేది మీరు ఉండే విధంగా చేసుకోండి. ప్లస్ అదేవిధంగా ఈ గణేష్ యొక్క ఉన్నటువంటి ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు రోజు కూడాను కంపల్సరీ మీరు ఆ రోజు ఎర్లీ మార్నింగే సాధ్యమైనంత వరకు మీరు ఏ రోజు మీరు ఇమర్షన్ చేయాలనుకుంటున్నారో ఆ రోజు ఎర్లీ మార్నింగే అరౌండ్ బై 8, 9 కంతా మీరు స్టార్ట్ చేసుకుంటే ఊరేగింపు కానీ ఇంకా కార్యక్రమాలన్నీ చూసుకొని సాధ్యమైనంత వరకు మనకు డే లైట్ లోపలనే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలు అన్నీ అయిపోవాలనే విధంగా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి దానికి అనుగుణంగా పబ్లిక్ అందరూ కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సో రిగార్డింగ్ మన ఈ నందిపల్లి వాటర్ ట్యాంక్ చెరువు పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా మేము ఎంఆర్ఓతో మాట్లాడినాము, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆడ పవర్ సప్లై కూడా తీసుకుంటున్నాము, అదేవిధంగా పంచాయతీ వాళ్ళతో మాట్లాడుకొని ఆడ లైటింగ్ కూడా అరేంజ్ చేస్తున్నాము. సో అదేవిధంగా గత సంవత్సరం కూడాను పోయడానికి చిన్న ఆల్రెడీ విజిట్ చేసినాము. సో వచ్చిపోయేదానికి కొంచెం రోడ్డు ఇబ్బంది ఫార్మేషన్ ఉంటే దాన్ని కూడా జేసీబీ పెట్టుకొని లెవెల్ చేస్తున్నాము. సో పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజలు ఈ యొక్క వినాయక చవితిని బాగా జరుపుకోవడానికి ఫెసిలిటేట్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ముందుగా ఉంటుందని తెలియజేస్తూ, ఈ యొక్క పండుగ సాఫీగా మన యొక్క వేంపల్లి టౌన్కు ఉన్నటువంటి మంచి పేరు నిలబెట్టాలనుకుంటే మీ అందరి సహాయ సహకారాలు అందించి ప్రశాంత వాతావరణంలో ఈ యొక్క వినాయక చవితి పండుగ జరుపుకోవడానికి ప్రజలందరూ కూడాను సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ, మీకు ఏ ఒక్క చిన్న డౌట్ వచ్చినా, ఎక్కడైనా ఏమైనా గలాట జరుగుతుందని కానీ, ఎవరన్నా రంగులు వేస్తున్నట్లు కానీ, స్పీడ్గా పోతున్నట్లు కానీ, ఎవరన్నా తాగుబోతులు ఎవరైనా గలాటా చేస్తున్నట్లు కానీ, లేదా ఎక్కువ సౌండ్ బాక్స్లో పెట్టుకొని ఎవరన్నా ఎక్కువ ఇబ్బంది కలగజేస్తున్నారని కానీ, అదేవిధంగా డీజేల కంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది, పర్మిషన్ అనేది లేదు డీజేలు కానీ, అదేవిధంగా ఈ రికార్డింగ్ డ్యాన్స్లంతా వీటికనేది కూడా పర్మిషన్ అనేది లేదు. సో అట్లా ఎవరైనా మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కంపల్సరీ పోలీసు వారికి